జగన్ అరెస్ట్ అవుతాడా, అదాని అరెస్ట్ అవుతాడా, ఈ ఊహాగానాలు చేయడం కదా. కేసు అయితే సీరియస్ కేసు. సో లీగల్ ప్రాసెస్ను మనం స్పెక్యులేట్ చేయకూడదు. పాలిటిక్స్ కాదు కదా, పాలిటిక్స్ వేరు, లీగల్ వేరు. లా అమెరికా కోర్టులో వాద ప్రతివాదాలు జరగాలి. ఆరోపణ మాత్రం చాలా సీరియస్ ఆరోపణ. సో అక్కడ రెండు క్రిమినల్ కేసు ఉంది, సివిల్ కేసు ఉంది. క్రిమినల్ కేసు ఏమో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మోపింది, సివిల్ కేసు ఏమో సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ మోపింది. వాళ్ళు చాలా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మా దగ్గర ఉంది అని కోర్టుకి ఇచ్చిన ఇండాక్ట్మెంట్లో చెప్పారు. దాని గౌతమ్ అదానికి, సాగర్ అదాని, ఇతర అఫీషియల్స్ మధ్య, ఈ లబ్ధిదారుల మధ్య చర్చలు, సమావేశాలు చాలా డీటెయిల్డ్గా సమర్పించారు. అల్టిమేట్గా లీగల్ ప్రాసెస్లో తేలాలి. ఇక జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ఇంతవరకు కేసే పెట్టలే కదా. అదాని స్కామ్ పైన మీకు అమెరికాలో ఆరోపణలు వచ్చాయి, అమెరికాలో కేసు నడుస్తుంది, అమెరికాలో అదాని పైన అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. అమెరికాలో పెట్టిన కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి పేరు లేదు. జగన్మోహన్ రెడ్డికి అదాని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఇచ్చారన్నది ఆరోపణ. అక్కడ కూడా అభియోగ పత్రంలో జగన్మోహన్ రెడ్డికి మీద కేసు నమోదు, ఛార్జ్షీట్ దాఖలు కాలే. ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు దానిపైన ఎఫ్ఐఆర్ దాఖలు కాలేదు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి నేను ఎలా స్పెక్యులేట్ చేయాలి? అసలు అదాని ఆ ముడుపులు చెల్లించాడు విద్యుత్ కొనుగోలు పందాల కొరకు అని అమెరికాలో ఈ విషయం వచ్చాక ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఎఫ్ఐఆర్ దాఖలైందా? ఎఫ్ఐఆర్ దాఖలు కాకముందు, వీరు పిల్లల పెళ్లి కూడా కాకముందు పుట్టబోయే కొడుకు బిడ్డ ఐఐటి సీట్ వస్తాను అడుగుతూ నేను ఎట్లా సమాధానం చెప్పాలి? సో వీళ్ళు పెళ్లి చేసుకుంటారు, ఒక 5 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకుంటే అప్పుడు వాళ్ళకి సంతానం కలిగితే వాళ్ళు ఐఐటీలో టాప్ ర్యాంక్ వస్తుందా అని అడిగిన అనుకో, నా ఆన్సర్ ఉంటుందా? అసలు వాళ్ళు ఇద్దరికి ఎఫ్ఐఆర్ దాఖలు కాంది, కేసే పెట్టదు, అరెస్ట్లను చర్చ పెడితే నేను ఏం సమాధానం చెప్పగలను?